ఈ రోజు వచ్చేసి ప్రభుత్వాన్ని మన రిజర్వ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ని అందరినీ నేను డిమాండ్ చేస్తానప్ప మీ సమక్షంలో 2000-3000 ఎకరాలు ఒక గమ్ముకొండ పక్కలోనే ఈడే ఉంది అంటే ఇంకా ఎన్ని వేల ఎకరాలు ఈ పలమనేరులో ఉంది, ఎన్ని వేల ఎకరాలు ఈ చిత్తూరులో ఉంది, ఎన్ని లక్షల ఎకరాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా చెట్లు శామలో పొదలు ఉండుకొని ఎన్ని వేల ఎకరాలు ఉంది. దీన్ని ఇలాంటి రైతు కూలీలకి ఇస్తే కనీసం మామిడి చెట్లు పెట్టుకున్నా వాళ్ళ జీవనోపాధి కల్పించినట్లే కదా. అవును కదా. మీరేమి రాసి పట్టా ఇచ్చేయాలని నేను అడగతా లేదు. సాగులోకి తీసుకొచ్చేదానికి చర్యలు ఎందుకు తీసుకోకూడదు? అవునా కదా. ఈవెన్ 3000 ఎకరాల్లో ఈయనకి ఒక 10 ఎకరాలు ఇస్తే 10 ఎకరాలు మామిడి చెట్లు కావాలంటే పెడతాడు. అవునా కదా పెద్దయ్య? జీవనోపాధి కల్పిస్తుంది. భూములు లేవు కాబట్టి. భూములు ఉంటే మనం ఎందుకు అడుగుతాము? భూములు లేని వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేసి నిర్వీర్యంగా పడిండే భూముల్ని ఇలాంటి రైతు కూలీలకి ఇస్తే వాళ్ళు చెట్టో శామో మామిడి తోటో ఇట్లాంటివి మనం గానీ ఆ 2000 ఎకరాలు